గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గోడల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు, ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోళ్ళని ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేసిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు, ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు. మొత్తం గోల్మాల అయిపోయింది, మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి, ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నారు. రాజకీయం మాట్లాడమంటే రాజకీయం మాట్లాడరు. అలా మీ కుటుంబం గురించి మీరు మళ్ళా మాట్లాడితే మీ కుటుంబం గురించి చాలా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మాట్లాడతాం మీ కుటుంబం గురించి, మీరు చేసినటువంటి, మీ కుటుంబంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి రోజు ఎండగట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు చేసి కుటుంబాలు నాకు అర్థం కాలేదు. అది నీ అంత దుర్మార్గుడు ఏమైనా ఉన్నారా? ఎవరిని మోసం చేసావు నువ్వు? మీ మామను మోసం చేసావు. హరికృష్ణ మీ బామ్మదయ్యా, ఏం చేశావు? మోసం చేయనా? వెంకటేశ్వరరావు, పుస్తకం చదవండి, వెంకటేశ్వరరావు గారు రాశాడు, ఒక చరిత్ర 100 నిజాలు అని అనుకుంటా, బహుశా నాకు గుర్తున్నవరకు. వెంకటేశ్వరరావు గారు తోడేళ్లుడు, ఈయనకన్నా పెద్ద ఆయన. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనంటే ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కానీ నక్కలేడు, ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్నాడు. నాకు అవకాశం ఇస్తే ఇందిరాగాంధీ గారు మా మామ మీద పోటీ చేస్తా అన్నాడు. నీ అంత నీచమైన నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు 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 ఇది వాస్తవం. ఇవాళ తెలుగుదేశం పార్టీని అందరిని ఆక్రమించుకొని హరికృష్ణ నెట్టేశాడు. సరే, బాలకృష్ణ ఏమో ఆయన ఒక అమ్మాయికి చక్రవర్తి అనుకోండి, వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని ఆయన సినిమాలకు అప్పు చెప్పావు. వెంకటేశ్వర పక్కన ఓటేసి నెట్టేశావు. కుటుంబంలో అందరినీ నెట్టేసి నీ కుటుంబాన్ని, నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు మీ అబ్బాయి, కడవలు ఎవరు కుటుంబం కాదు. మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ చెల్లెలు కుటుంబం కాదు, మీ చెల్లెలు కొడుకుల కుటుంబాలు కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు. మీ తమ్ముడు కుటుంబం వాళ్ళు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు పిలిచావా? ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎన్నిసార్లు. మొన్న పెద్ద ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేసావు కదా, మీ చెల్లెల్ని పిలిచావంటే ఏమయ్యా లోకేష్, మీ మేనత్తను పిలిచారా? భోజనం పెట్టావా? స్వీట్ ఇచ్చావా? చీరలు పెట్టావా? మీ మామూలు పిలిచావా? మీరు, మీ నాన్న, మీ అమ్మ అంతవరకే. ఇక మీరు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మంచి పద్ధతి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, విమర్శ చెయ్యి, సూటిగా చెయ్యి, ధర్మంగా చెయ్యి. అదట్టా ఇదిట్టా మమ్మల్ని వెంకటేశ్వరంగా కాపాడాడు, నక్సలైట్లు చంపిపోతే ఈ సొల్లు కబుర్లని చెబుతాడు. గతంలో మా తాతలు నేతుల దగ్గర మా మూతులు వాసన చూడమన్నా అంటే ఎవరో. అది విజయలక్ష్మి గారి